హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే అల్ట్రా హ్యూమన్ కెరియర్స్ అనే కంపెనీ నుంచి మనకైతే యూజర్ ఎక్స్పీరియన్స్ అథ్లెట్ నైట్ షిఫ్ట్ వచ్చేసి ఇదైతే రిమోట్ బేస్డ్ జాబు. సో రిమోట్ బేస్డ్ అంటే క్లియర్లీ ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది. సో హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. రిమోట్ వర్క్ టైప్ వచ్చేసి ఫుల్ టైం. సో మీకు ఇదైతే ఫుల్ టైం జాబ్ ఉంది. సో జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కస్టమర్ క్వరీ మేనేజ్మెంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ కస్టమర్ క్వరీ మేనేజ్మెంట్. సో ప్రాంప్ట్లీ మేనేజ్ ఇన్కమింగ్ కస్టమర్ క్వరీస్ వయా వేరియస్ సపోర్ట్ ఛానల్స్, ఈమెయిల్, చాట్, ఫోన్, వాట్సాప్, సోషల్ హ్యాండిల్స్ టు ఎన్ష్యూర్ యూజర్ సాటిస్ఫాక్షన్. సో ఏంటి అంటే కస్టమర్కి వచ్చే క్వరీస్ కానీ వాళ్ళు రేజ్ చేసే డౌట్స్ కానీ సో వాళ్ళకైతే మీరు వెంటనే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది ఈమెయిల్ నుంచి అయినా సరే, చాట్ నుంచి అయినా సరే, ఫోన్ నుంచి అయినా, వాట్సాప్ అయినా, లేదంటే సోషల్ హ్యాండిల్స్. సో వాటి ద్వారా మీరైతే క్వరీస్ అనేవి సాల్వ్ చేయాలి వాళ్ళకు వచ్చిన క్వరీస్ని. సో product expertise, build a deep understanding of our product to provide accurate and effective solutions to user pain points. సో ప్రోడక్ట్ ఎక్స్పర్టైజ్ అంటే కంపెనీ ప్రోడక్ట్ని కస్టమర్స్ దగ్గర బాగా ఎఫెక్టివ్గా మంచి సొల్యూషన్స్తో బాగా ఎఫెక్టివ్గా మీరైతే ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. సో అది క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్, వర్క్ క్లోజ్లీ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ టు ఛానల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ టు ద అప్రోప్రియేట్ టీమ్స్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఫంక్షనల్ కొలాబరేషన్ అంటే సో వర్క్ క్లోజ్లీ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే మీరంటే వేరే డిపార్ట్మెంట్స్తో కూడా మంచిగా వర్క్ చేయాలి. సో కలిసి వర్క్ చేసి సో టీమ్కి మంచి ఇంప్రూవ్మెంట్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి. అవసరమైతే వేరియస్ డిపార్ట్మెంట్స్తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. సో కస్టమర్ ఫీడ్బ్యాక్తో వేరే డిపార్ట్మెంట్స్తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. రెస్పాన్స్ టైం, ఎన్ష్యూర్ క్విక్ రెస్పాన్స్ టైమ్స్ టు కస్టమర్ ఎంక్వైరీస్, మెయింటైనింగ్ ఎ స్టెల్లర్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైనా సరే కస్టమర్స్ క్వైరీస్ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఫేస్ చేసినప్పుడు వెంటనే మీరైతే రెస్పాన్స్ అవ్వాలి. సో రెస్పాన్స్ అయ్యి వాళ్ళకు వచ్చినటువంటి క్వైరీస్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ వెంటనే మీరైతే రిసాల్వ్ చేయాలి. సో అది యూజర్ జర్నీ రివ్యూ, ప్రొయాక్టివ్లీ రివ్యూ ద యూజర్ జర్నీ టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ప్రొయాక్టివ్లీ రివ్యూ, సో ఏంటి అంటే మీరు యాక్టివ్గా ఉండాలి. చాలా ప్రోయాక్టివ్ అంటే ఇంకా వెరీ వెరీ యాక్టివ్గా ఉండి వెంటనే మీరైతే ప్రాబ్లమ్స్ అనేటి ఏంటి, ఎర్రర్స్ ఏమున్నాయి, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమున్నాయని చూసి సో వాటిని అడ్రస్ చేసి వెంటనే మీరైతే రిజాల్వ్ చేయాలి. కన్సల్టేటివ్ సపోర్ట్, టేక్ ఏ కన్సల్టేటివ్ అప్రోచ్ టు హెల్ప్ customers overcome issues and achieve their goals, providing them with a top tier experience. సో మీకు ఏంటి అంటే ఒకవేళ మీతో అవ్వనప్పుడు కస్టమర్స్కి వచ్చినటువంటి ఇష్యూస్ మీరు రిసాల్వ్ చేయలేనప్పుడు కన్సల్టేటివ్ సపోర్ట్ మీ పైన ఉండే వాళ్ళ ద్వారా కానీ సపోర్ట్ తీసుకొని కస్టమర్స్కి వచ్చినటువంటి క్వరీస్ని అయితే మీరైతే రిసాల్వ్ చేయాలి. వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ, సో డెవలప్ యువర్ టూల్ కిట్ అండ్ లెవరేజ్ ఆటోమేషన్ టు స్ట్రీమ్లైన్ ప్రాసెస్ అండ్ మేక్ యువర్ జాబ్ ఈజియర్. సో ఎప్పుడైనా సరే మీ టూల్ కిట్ అనేది ఈజీగా డెవలప్ చేసుకోవాలి, షార్ట్ కట్స్ లాగా యూజ్ చేయాలి. సో అది ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ, ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీ పరంగా మనం వర్క్ అనేది చేయాలి. ఎఫిషియన్సీ ఎంత ఎక్కువగా ఉంటే మీరు ఆ వర్క్ అయితే అంత ఎక్కువగా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ టు అప్లై అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. పైన కనిపిస్తుంది అప్లై అవ్వని, అక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. సెండ్ అక్రాస్ లూమ్ వీడియో ఆన్సరింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో అప్లై నవ్ అని ఉంది, ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఏమంటుందో చూద్దాం. సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వండి. సోషల్ నెట్వర్క్స్ అండ్ వెబ్ లింక్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ యాడ్ చేయండి. అలాగే ఎంప్లాయర్, ఒకవేళ మీరు ఏదైనా ప్రీవియస్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే దీంట్లో మెన్షన్ చేయండి.
ఒకవేళ ప్రజెంట్గా చేస్తున్నా కూడా అదైతే మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ నుంచి ఇక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత సబ్మిట్ అప్లికేషన్. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీరైతే షార్ట్ లిస్ట్ అయితే మీ కంపెనీ నుంచి అయితే కాల్ బ్యాక్ వస్తుంది, లేదంటే త్రూ మెయిల్ ద్వారా కానీ వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఈ జాబ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.